Good morning students, I am K. Sujata working as a chemistry lecturer in Sir C.R.R. College for Women, Eluru. Now I want to discuss about 3rd BSc 6th semester chemistry cluster paper A1. Title of the paper is Polymer Chemistry, Unit 3. Topic is Free Volume Theory and WLF equation. Okay, before going to free volume theory, we must know about glass transition temperature. Okay, so glass transition temperature is a temperature at which the polymer undergo transition from the glassy state to the rubbery state. Okay, already we know this glass transition temperature. The particular temperature at which the polymer undergo transition from the glassy state to rubbery state. Okay na, దీనినే glass transition temperature అని అంటున్నాం. Okay, so all the amorphous polymers at sufficiently low temperature show the characteristics of glasses including hardness, stiffness and brittleness. Okay na, అంటే ఎమార్ఫస్ పాలిమర్స్ అన్నీ కూడా అంటే సఫిషియెంట్లీ లో టెంపరేచర్ దగ్గర గ్లాసెస్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ ఎగ్జిబిట్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ హార్డ్నెస్, స్టిఫ్నెస్ అండ్ బ్రిటిల్నెస్. ఓకే, ద ఎమార్ఫస్ రీజియన్ ఇన్ partially crystalline polymers also assume a glassy state. The magnitude of the phenomena associated with glass transition temperature decreases with decreasing amorphous content. ఓకేనా, సో ఈ గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్, ఈ పర్టిక్యులర్ టెంపరేచర్ అనేది ఎమార్ఫస్ కంటెంట్ డిక్రీజ్ అవుతూ ఉంటే గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ గ్లాసీ స్టేట్ ఈస్ హార్డ్ అండ్ బ్రిటిల్ స్టేట్ ఆఫ్ మెటీరియల్ ఇన్వాల్వింగ్ షార్ట్ రేంజ్ వైబ్రేషనల్ అండ్ రొటేషనల్ మోషన్స్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ పాలిమర్స్. ఓకేనా, గ్లాసీ స్టేట్లో ఉన్నప్పుడు మాలిక్యూల్కి సమ్ రొటేషన్స్ ఉంటాయి, అవి వైబ్రేషనల్ రొటేషన్స్ అనేవి షార్ట్ రేంజ్లో ఉంటాయి. ఓకేనా, బట్ రబ్బరీ స్టేట్ ఈజ్ సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ స్టేట్ ఆఫ్ మెటీరియల్ ఇన్వాల్వింగ్ లాంగ్ రేంజ్ వైబ్రేషనల్ మోషన్ ఆఫ్ పాలిమర్ చైన్ సెగ్మెంట్స్. ఓకేనా, దీనికి రీజన్ ఏంటి అంటే గ్లాసీ స్టేట్లో ఉన్నప్పుడు మాలిక్యులర్ డిస్టెన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ షార్ట్ రేంజ్ వైబ్రేషనల్ రొటేషన్స్ ఉంటాయి. రబ్బరీ స్టేట్లో ఉన్నప్పుడు మాలిక్యులర్ డిస్టెన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి లాంగ్ రేంజ్ రొటేషనల్ మోషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో అమార్ఫస్ పాలిమర్స్ ఓన్లీ ఎగ్జిబిట్ గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్స్. ఓకే, నెక్స్ట్ సెమీ క్రిస్టలిన్ పాలిమర్స్ ఎగ్జిబిట్ మెల్టింగ్ టెంపరేచర్ ఇన్ అడిషన్ టు గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్. ఓకే, some polymers are used below glass transition temperature. ఓకేనా, అంటే ఏంటి అంటే పాలిమర్స్కి ఒక్కొక్క స్టేట్లో ఉన్నప్పుడు కొన్ని రకాల యూసెస్ అనేవి ఉంటాయి. కొన్ని పాలిమర్స్ సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు వాటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు వాటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా, సో కొన్ని పాలిమర్స్ని ఏంటంటే బిలో గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ రీజియన్లో ఉన్నప్పుడు వాటిని యూస్ చేస్తారు. అవి ఏంటి అంటే పాలిస్టైరిన్, పాలిమిథైల్ మిథాక్రిలేట్, వీటిని బిలో గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్లో యూస్ చేస్తారు. ఓకేనా, సో అక్కడ ఎలా ఉంటాయి అవి? దే ఆర్ హార్డ్ అండ్ బ్రిటిల్ ఇన్ నేచర్ అండ్ హ్యావ్ టీసీ హయ్యర్ దాన్ రూమ్ టెంపరేచర్. ఓకేనా, నెక్స్ట్ సమ్ పాలిమర్స్ ఆర్ యూస్డ్ అబౌవ్ దేర్ గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్. For example, rubber elastomers like polyisoprene, polyisobutylene. ఓకేనా, సో వీటిని ఏంటంటే ఈ పాలిఐసోప్రీన్, పాలిఐసోబ్యూటిలిన్ వీటిని అబౌవ్ గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ రీజియన్లో ఉన్నప్పుడు వాటిని యూస్ చేస్తారు. ఆ అబౌవ్ గ్లాస్ ట్రాన్సిషన్ రేంజ్లో ఉన్నప్పుడు అవి ఎలా ఉంటాయి అంటే సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ ఇన్ నేచర్ అండ్ హ్యావ్ టీసీ లోవర్ దాన్ రూమ్ టెంపరేచర్. ఓకే, సో దిస్ ఈస్ గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్. ఇప్పుడు ఫ్రీ వాల్యూమ్ థియరీ చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఏ వైడ్లీ యూజ్డ్ మోడల్ ఆఫ్ మాలిక్యులర్ మొబిలిటీ ఎట్ గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ ఆఫ్ పాలిమర్. అకార్డింగ్ టు దిస్ మోడల్, ద అమార్ఫస్ రీజియన్స్ ఇన్ సెమీ క్రిస్టలిన్ పాలిమర్స్ కంటైన్ holes or cavities of atomic or molecular dimensions which arises due to irregular packing of macromolecular
chains. ఓకేనా. సో according to free volume theory, molecules crystalline polymers contain holes or cavities. ఓకేనా. హోల్స్ ఆర్ క్యావిటీస్ అనేవి ఉంటాయి. ఈ హోల్స్ ఆర్ క్యావిటీస్ అనేవి ఎందుకు వస్తాయి అంటే డ్యూ టు ఇర్రెగ్యులర్ ప్యాకింగ్ ఆఫ్ మ్యాక్రోమాలిక్యులర్ చైన్స్. ఓకే. దీస్ హోల్స్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ ఫ్రీ వాల్యూమ్, which can be defined as the space in a solid or liquid polymer that is not occupied by the component macromolecules. ఓకేనా. సో ఒక పాలిమర్ తీసుకున్నాము అంటే ఆ పాలిమర్లో ఏదైతే మాలిక్యూల్స్తో ఆక్యుపై చేయకుండా ఫ్రీగా ఉంటుందో ఆ స్పేస్ని ఫ్రీ వాల్యూమ్ అని చెప్తాం. ఓకే. Thus, free volume is a measure of the space available in which polymer chains can readily change their conformation. ఓకేనా. సో ఈ ఫ్రీ వాల్యూమ్ని విఎఫ్తో మనం రిప్రజెంట్ చేస్తాము. ఈ విఎఫ్ని ఎలా డిటర్మిన్ చేస్తాము అంటే దీనికి ఒక రిలేషన్ ఉంది, విఎఫ్ ఈక్వల్ టు వి మైనస్ వి నాట్ అనేది. ఇక్కడ వి అంటే ఏంటి అంటే వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ది పాలిమర్ ఎట్ ఏ పర్టిక్యులర్ టెంపరేచర్, and V naught is the limiting occupied volume or incompressible molecular volume at thermodynamic 0T or extremely high pressure. Okay, now as the polymer is cooled down from their rubbery state, the free volume continuously decreases and ultimately at glass transition temperature reaches a critical value where a segmental motion is prohibited due to insufficient ఫ్రీ స్పేస్. ఓకేనా. పాలిమర్ని కూల్ చేస్తూ ఉంటే అంటే రబ్బరీ స్టేట్ నుంచి పాలిమర్ని కూల్ చేస్తూ ఉంటే ఫ్రీ వాల్యూమ్ అనేది కంటిన్యూస్గా డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా. ఎక్కడి వరకు డిక్రీజ్ అవుతుందంటే గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ రీచ్ అయ్యేంత వరకు డిక్రీజ్ అవుతుంది. సో అక్కడ ఒక క్రిటికల్ వాల్యూ ఉంటుంది. ఏంటి అంటే ఆ పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర సెగ్మెంటల్ మోషన్ అనేది ఉండదు, అంటే మాలిక్యులర్ మోషన్స్ అనేవి ప్రొహిబిటెడ్ అనమాట. ఎందుకని అంటే అక్కడ ఫ్రీ స్పేస్, మాలిక్యూల్కి మధ్యలో ఫ్రీ స్పేస్ ఉండదు కాబట్టి మాలిక్యూల్స్ అలాగా స్టేబుల్గా ఉండిపోతాయి. ఓకేనా. బిలో గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ ది అమౌంట్ ఆఫ్ ఫ్రీ వాల్యూమ్ అవైలబుల్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే. అస్యూమింగ్ ద ఫ్రీ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ as Vc below Tc due to polymer structure being frozen, the free volume at temperature T above Tg can be represented as Vf is equal to Vg plus alpha f into T minus Tc, where alpha is the linear coefficient of free volume with temperature T or thermal expansion coefficient of free volume. Okay, now next this is free volume theory. Next, WLF equation. Okay, the WLF means Williams-Landau-Ferri equation gives the variation of viscosity of amorphous polymers with temperature above glass transition temperature Tc. Okay, above glass transition temperature ఉన్నప్పుడు జనరల్గా రబ్బరీ స్టేట్లో ఉంటాయి. అక్కడి నుంచి మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే వాటి విస్కాసిటీ, పాలిమర్స్ విస్కాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ విలియమ్స్-లాండెల్-ఫెర్రీ ఈక్వేషన్ అనే దాని నుంచి మనం ఏం చదువుకుంటాము అంటే వేరియేషన్ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ అమార్ఫస్ పాలిమర్స్ విత్ టెంపరేచర్ అబవ్ గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ టీజీ. ఓకేనా. సో ది ఫార్ములా ఏంటి అంటే లాగ్ ఈటా టీ బై ఈటా జీ ఇస్ ఈక్వల్ టు మైనస్ C1g ఇంటూ టీ మైనస్ టీజీ బై C2g ప్లస్ టీ మైనస్ టీజీ. ఓకే. The numerical constants C1g and C2g are determined by fitting literature data on viscosity, temperature, behavior of many glass forming substances. Okay, so derivation of WLF equation. Okay, according to free volume theory, మనకి free volume theory already తెలుసు. Vf is equal to Vg plus alpha f into T minus Tg. ఈ ఈక్వేషన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుందాము. ద రిలేషన్ బిట్వీన్ విస్కాసిటీ అండ్ ఫ్రీ వాల్యూమ్ వాజ్ ప్రపోజ్డ్ బై డూ లిటిల్. అదేంటి అంటే డూ లిటిల్ అనే సైంటిస్ట్ ఒక రిలేషన్ విస్కాసిటీకి ఫ్రీ వాల్యూమ్కి మధ్యలో ఒక రిలేషన్ ఇచ్చారు. అదేంటి అంటే ఈటా టీ ఈస్ ఈక్వల్ టు
ఏ ఎక్స్పోనెన్షియల్ బి బై విఎఫ్ ఇంటూ టీ. ఇక్కడ ఈటా టీ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. సో అక్కడున్న విఎఫ్ని ఈక్వేషన్ 1లో ఉన్న విఎఫ్ని తీసుకొచ్చి మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక ఈటా టీ ఈస్ ఈక్వల్ టు ఏ ఎక్స్పోనెన్షియల్ బి బై విజీ ప్లస్ ఆల్ఫా ఎఫ్ ఇంటూ టీ మైనస్ టీసీ. ఇది ఈక్వేషన్ 3 అని అనుకుందాము. సో కంబైనింగ్ ఈటా జీ ఈస్ ఈక్వల్ టు ఏ ఎక్స్పోనెన్షియల్ బి బై విసి విత్ ఈక్వేషన్ 3, then we get eta t is equal to eta g exponential minus b by vf into t minus tc by vf by alpha f plus t minus tc. By defining c1g is equal to b by vf ln 10 and c2c is equal to vf by alpha f. Okay, so log eta by eta g is equal to minus c1 g t minus tc by c2g plus t minus tc is equal to log a t, where at is WLF shift factor. This equation is known as Williams-Landau-Ferri equation. Okay, so this is WLF equation. WLF equation ఫ్రీ వాల్యూమ్ థియరీని మనం రిఫర్ చేయాలి అంటే బుక్స్ ఏంటి అంటే ఏకే డూలిటిల్ జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్, ఫ్రెడ్ డబ్ల్యూ బిల్మేయర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ పాలిమర్ సైన్స్. ఓకే, సో ఈ ఫ్రీ వాల్యూమ్ థియరీ అండ్ WLF ఈక్వేషన్ని బేస్ చేసుకుని ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటే రైట్ ఏ నోట్ ఆన్ ఫ్రీ వాల్యూమ్ థియరీ అండ్ సెకండ్ క్వశ్చన్ గివ్ ద WLF ఈక్వేషన్. ఓకే, థ్యాంక్ యూ.